ప్రత్యక్ష యుద్ధంలో అమెరికాని గెలవలేం కాబట్టి అమెరికా సెంటిమెంట్‌ని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నది ఇరాన్. ఇరాన్‌కి సంబంధించిన అధికారులకి మాజీ నాయకులు చేస్తున్నటువంటి సూచన ఇదే. ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు మనుచెహర్ మొత్తకి ఒక పిలుపునిచ్చాడు. మొన్న ఎట్లయితే ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ ఉన్న మ్యూజిక్ కన్సర్ట్ మీద దాడి చేసినప్పుడు ఇజ్రాయేలీని కిడ్నాప్ చేశాక వాళ్ళ కోసం బేరసారాలు చేసింది ఇజ్రాయెల్. ఆ బేరసారాల్లో ఒక ఖైదీకి 10 మంది ఖైదీల్ని విడిచిపెట్టింది ఇజ్రాయెల్. అలాగే అమెరికా వాళ్ళు కూడా కిడ్నాప్ అయ్యి ఉన్నారు. ఇతర దేశాల వాళ్ళు కిడ్నాప్ అయితే అమెరికా వాళ్ళకి డబ్బులిచ్చి ఒక్కొక్క మనిషికి 4-5 కోట్ల రూపాయల దాకా డబ్బులిచ్చి వాళ్ళని విడిపించుకుంది. అంటే అమెరికా ఎప్పుడు కూడా తన వాళ్ళ కోసం ఎంతకైనా తెగిస్తే తగ్గిస్తుంది. కాబట్టి ఇప్పుడు అమెరికాని దెబ్బతీయాలంటే అది పైనుంచి బాంబులేస్తున్నప్పుడు దాన్ని గెలవడం కష్టం. అట్లనే అమెరికాకెళ్ళి మనం గెలవడం కష్టం కాబట్టి ఇరాన్ ఓ పక్కన గల్ఫ్ దేశాల మీద దాడులతో పాటు ఇరాన్ సైన్యం వెళ్ళి అమెరికా షిప్పుల మీదనో అమెరికన్ బేసుల మీద దాడి చేసి అమెరికన్ సైన్యాన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేది. అప్పుడు బేరం ఆడితే కాళ్ళ బేరానికి వస్తుంది అమెరికా అన్నటువంటిది ఈయన ఇచ్చిన సూచన.